కాబట్టి మనం ఏ మనిషిని కూడా చెప్పు కింద పెట్టుకోవాలి, కాలు కింద తన్ని పెట్టి ఉంచాలి, బంధించి ఉంచాలని అతన్ని ఎప్పుడు కూడా మనము అనుకోకూడదు. అతనికి స్వేచ్ఛ స్వాతంత్రాలు ఉన్నాయి, ఉండనివ్వాలి. ప్రతి ఒక్కడికి కూడా గౌరవం ఉంది, మర్యాద ఉంది. ఒక్కొక్కడికి ఒక హృదయం ఉంది, ఆ విలువ వాడికి ఉంది. వాడి విలువ ప్రకారం వాడు జీవిస్తాడు. అందరూ వచ్చి నా కాళ్ళ కింద నా చెప్పుల కింద ఉండాలి, నేను దేశానికి రాజునంటే అలా కుదురుతుంది? ఎవడ బ్రతకాలో బ్రతుకుతాడు, ఎవడ జీవితం వాడు జీవిస్తాడు. వాడిని జీవించనివ్వాలి. మనం ఏం పెట్టంగా. వాడు బ్రతుకుతున్నప్పుడు 150 కూలిచ్చినంత మాత్రం గొప్ప వాళ్ళమైపోతామా? వాడు పని చేస్తున్నాడు కాబట్టి మనం కూలి ఇస్తున్నాం. ఈ ఇజ్రాయేల్ ప్రజలు ఎవరు కూడా వెళ్ళటానికి వీల్లేదని అతను బంధించి స్వేచ్ఛా స్వతంత్రాలు ఇవ్వకుండా అతను ఇజ్రాయేల్ ప్రజలందరినీ ఆపు చేస్తున్నప్పుడు మోషే గారు వెళ్ళిపోయిన తర్వాత ఆ కప్పలన్నీ చచ్చిపోయి కుళ్ళిపోయాయి. కప్ప చచ్చిపోయి కుళ్ళు కంపు కొడితే ఆ కుళ్ళు కంపు ఉండగలుగుతామా? కొట్టిందో ఆలోచించండి. భూమి అంతా కూడా కంపు కొట్టెను అని వ్రాయబడ్డది. కప్పలు చచ్చిపోయిన తర్వాత వాటిని పోగు వేస్తే ఆ వచ్చే కంపు ఇంత అంతగా చాలా భరించలేంత గొప్ప కంపు వచ్చిందంట. ఆ కంపుని చూసినప్పుడు వీరందరూ కూడా మరి మొర పెడుతున్నారు రాజుకి. అయ్యా రాజుగారు, మరి కప్పలన్నీ పోగేశారు, అవి ఎక్కడ పడేలో తెలవలేదు. ఆ కంపు మనం భరించలేనంతగా మరి భూమండలం అంతా వ్యాపించినంత గొప్ప కంపు వస్తుంది అని మొరపెట్టుకున్నారు ప్రజలందరూ కూడా. అయినప్పటికీ కూడా ఫరో రాజు యొక్క హృదయము కఠినపరచబడ్డది. దీని కొంపల్లో ఎలాగుంటుందంటే, దేవుని మాట వినకపోతే కనుక హృదయాన్ని కఠినపరుచుకుంటే ఆ కుటుంబంలో ఎప్పుడు కూడా కంపు కొడతానే ఉంటాయి కుటుంబాలు. ఎప్పుడు శాంతి సమాధానాలు ఉండవు. అత్తగారికి మాంగారికి పడదు, కోడళ్ళకి కూతురికి పడదు, అలాగే భార్య భర్తలకు పడదు, అలాగే అత్తగారికి కోడలికి పడదు, అత్తగారికి మాంగారికి పడదు. ఆ కొంప ఎప్పుడు చూసినా దెబ్బట్లే కొడుక్కి అలాగే తల్లిదండ్రులకి పడదు. ఎందుకంటే ఆ కొంప అంతా కూడా కుళ్ళు కంపు కొట్టడానికి ప్రధానమైన కారణం ఏంటంటే మన హృదయాలు కఠినపరుచుకోవటం. హృదయాన్ని కట్టిపరుచుకున్న ప్రతి చోట కూడా గర్వము మొదలవుతుంది. గర్వము నాశనానికి నడిపిస్తుంది. దేనికి స్తోత్రం. ఆ కుటుంబములు ఎప్పుడు శాంతి సమాధానాలు ఉండవండి. ఎప్పుడు కూడా శాంతి సమాధానములు ఉండవు. కలహము కలిగిన ఇంట్లో నివసించి కొవ్విన మాంసము తినే కంటే కూడా ఒట్టి ఆకుకూరలు తినటం మేలట. ఆ ఇంట్లో ఎప్పుడు మాంసం ఉంటుందని చెప్పుకుంటే ఏం ప్రయోజనం? ఆ ఇల్లు ఎప్పుడు కూడా మంచి మంచి రుచికల పదార్థాలు ఉంటాయని చెప్పుకుంటే ఏం ప్రయోజనం? కలహం ఉంది, దెబ్బలాట ఉంది. ఆ దెబ్బలాట ఉన్న చోట ఎంత తిన్నా ఏమి తిన్నా పేరు ప్రఖ్యాతులే ఉంటాయి. ఏమి సంతోషం ఉంటుంది? ఏం తిన్నా కూడా సంతోషం ఉండదు కదా. కాబట్టి మనము ఆకుకూరలు కలహము లేని ఇంట ఉండి ఆకుకూరలు తినటం ఎంతో మేలు. ఆకుకూరలు చాలా పుష్టినిస్తుంది. తిన్నది కూడా వంట పడుతుంది, తిన్నది కూడా మనసును పడుతుంది, శరీరాన్ని పడుతుంది.